Hello, my dear students. Welcome back, all of you. Guys, ఈ వీడియోలో టీఎస్పిఎస్సి గ్రూప్ 1కి సంబంధించిన ఇప్పటి వరకు ఆన్సర్ రైటింగ్కి సంబంధించి లేకపోతే కంటెంట్ వీడియోస్ కొన్ని చెప్తూ వచ్చాను. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇక్కడ నుంచి కంటిన్యూస్గా సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. కంటెంట్ కంటే ముందు కొన్ని కామన్ సెన్సికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, కొన్ని పాయింట్స్ని మీరు మిస్ అవుతూ ఉంటారు. అంటే ఆ మెయిన్స్ రాసిన అనుభవంతో నాకేవైతే ప్రాబ్లమ్స్ అనిపించాయో వాటిని ఓవర్కమ్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఇస్తూ ఉంటాను. 100% వర్తి అండ్ వ్యాలిడ్ టిప్స్ ఇస్తాను. ఓకే, అండ్ ఇండియన్ పాలిటీకి సంబంధించి కోర్స్ కూడా త్వరలోనే లాంచ్ చేస్తాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మీకు ఒక పంపిస్తున్నాను కంటెంట్, మీరు చూడొచ్చు. ఇక్కడ రైటింగ్ చాలా చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడ మీరు నోట్ చేస్తుంది ఏంటంటే, ఇక్కడ ఏదైతే రాస్తున్నారో, అంటే వెనకాల పేపర్లో రాసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రంట్ పేజ్లో కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు లైట్గా కనబడుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇలా రాయడానికి కారణం ఏంటంటే థిక్గా, అంటే ఇది బుక్ అనుకోండి, బలమంతా ఉపయోగించి గట్టిగా రాసే అలవాటు ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్కి. ఆ కేటగిరీలో నేను కూడా ఉన్నవాడిని. ఇక్కడ ఏమవుతుందంటే, నీ హ్యాండ్ రైటింగ్ ఎంత చక్కగా ఉన్నప్పటికీ కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేసి రాయడం వల్ల వెనకాల కంటెంట్ ముందట కనబడుతుంది, ముందటి కంటెంట్ వెనకాల కనబడేసరికి నీ లెజిబిలిటీ, అంటే చక్కగా కనిపించే పదాలు ఏవైతున్నాయో అవి సరిగ్గా కనబడకపోవచ్చు. పైగా నువ్వు గట్టిగా, అంటే ఫోర్స్ అంతా ఉపయోగించి రాసేసరికి నీ హ్యాండ్ ఎక్కువసేపు రాసేసరికి పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే నీ హ్యాండ్ పెయిన్ రాకుండా ఎక్కువసేపు రాయగలగాలి. పైగా పేజ్ నీట్గా, అంటే ఒకటే ఒక స్టెప్ తోటి 3 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. అంటే లైట్ వెయిట్, అంటే లెస్ ఫోర్స్, తక్కువ ఫోర్స్ యూజ్ చేసి రాయడం అలవాటు చేసుకో. నాకు దీనివల్ల చాలా చెప్పలేనంత నష్టం జరిగింది. ఆల్మోస్ట్ 2 మెయిన్స్ రాసిన తర్వాత దీన్ని రియలైజ్ అయిపోయి ఓవర్కమ్ చేయడానికి ట్రై చేశాను. అయితే ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జామినేషన్ కంటే ముందు నేను చెప్తే రెక్టిఫై చేసే టైం నీకుండదు. సో మనకి ఇప్పుడున్న ఈ ఆల్మోస్ట్ అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు ఈ టైంలో మనం చాలా రీఫార్మ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు తక్కువ ఫోర్స్ యూస్ చేసి రాయడం వల్ల పేపర్ చాలా నీట్గా కనబడుతుంది. నీ హ్యాండ్ రైటింగ్ యావరేజ్గా ఉన్నా కానీ కొంచెం మంచిగా కనబడడానికి ఛాన్స్ ఉంది. అదే నీ హ్యాండ్ రైటింగ్ చక్కగా ఉన్నా కానీ నువ్వు ఇలా రాయడం వల్ల చక్కగా కనిపించదు. నీ హ్యాండ్ రైటింగ్ యావరేజ్గా ఉంటే నువ్వు ఇలా ఫోర్స్గా రాయడం వల్ల అది బిలో యావరేజ్గా కనబడుతుంది. సో తక్కువ ఫోర్స్ యూజ్ చేసి రాయడం వల్ల కొంచెం పేపర్ పైన నీట్గా కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. తక్కువ ఫోర్స్ యూజ్ చేసి రాయడం వల్ల చేతికి ఎనర్జీ సేవ్ అయిపోతుంది. సో దట్ నువ్వు మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎనర్జీతో రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, నేనే ఈ వీడియో చేస్తున్నంతసేపు చాలా, అంటే ఒక 1 అవర్ క్లాస్ ఉందనుకోండి, ఫస్ట్ 20 మినిట్స్ చాలా గట్టిగా అరుస్తూ చెప్పాను అనుకోండి, అక్కడే ఉన్న ఎనర్జీ మొత్తం పోతుంది. అండ్ నెక్స్ట్ 40 మినిట్స్ లెస్ ఎనర్జీ ఉంటుంది. ఈ 20 మినిట్స్ ఎంత ఖచ్చితంగా గట్టిగా చెప్పినా నెక్స్ట్ 40 మినిట్స్ లో ఎనర్జీ వల్ల నాకు నెగటివ్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ నాకెంత ఎనర్జీ ఉందో నాకు తెలుసు. దాన్ని మెల్లిగా క్యారీ చేస్తూ ఒకేసారి మొత్తం ఎనర్జీని రిలీజ్ చేయకుండా మెల్లిగా రిలీజ్ చేస్తుంటే ఆ 1 అవర్ ప్రొడక్టివ్గా కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆన్సర్ రైటింగ్లో మీకు ఖచ్చితంగా మంచి మార్కులు రావడానికి, ఒకవేళ మీ దగ్గర ఉన్న ఈ పొరపాటు ఉంటే సరిదిద్దుకోవడానికి నేను చెప్తున్న ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఇది. ఓకేనా? సో లెస్ ఫోర్స్ యూజ్ చేయండి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. ఇది నా స్టూడెంట్ది, చాలా ప్లీజింగ్గా ఉంది రైటింగ్. నేను తనకు చెప్పింది ఏంటంటే, తన నుంచి నేను నోట్స్ తీసుకోవడానికి నువ్వు ఒకటే పేజీలో రాయడం స్టార్ట్ చేయి, నెక్స్ట్ పేజీలో అలాగే ఎంటీ పెట్టు అని. ఎగ్జామ్లో మనకు ఆ పాసిబిలిటీ లేదు. సో కొత్త పేజీలు తీసుకునే ఛాన్స్ లేదు. కాబట్టి మనకు ఫ్రంట్ బ్యాక్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా లెస్ ఫోర్స్ యూజ్ చేసినప్పుడు కొంచెం నీట్గా కనబడడానికి ఛాన్స్, నీ దగ్గర నుంచే మార్పు వస్తుంది. కాబట్టి తక్కువ ఫోర్స్ యూజ్ చేసి ఎక్కువ ఎనర్జీ యూజ్ చేస్తే ఎక్కువసేపు రాసినా నువ్వు అంటే స్టామినా లూజ్ అయినట్టు ఉండదు. ఆ స్టామినా ఉంటే ఇంకా మంచి స్టఫ్ కూడా మనం రాయొచ్చు. దట్స్ వాట్. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్, ఇక్కడ ఒక ఇమేజ్ మీకు కనిపిస్తుంది చూడండి. చాలాసార్లు స్టూడెంట్స్
ఏ పెన్ యూజ్ చేయాలి సార్ అని అడుగుతుంటారు. అంటే నేను స్పెసిఫికల్గా పెన్ చెప్పను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు నేను చాలాసార్లు నోట్స్ డిక్టేట్ చేసేటప్పుడు స్టూడెంట్స్ లాస్ట్ పేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫోల్డ్ చేసి పెడతారు. ప్రతిసారి రాస్తారు, లేకుంటే ఈ ఒక బుక్ అయినా కూడా పైన స్టార్టింగ్ పేజ్లో కొంచెం బెండ్ అవుతుంది. ఏంటంటే ఆ రాసేటప్పుడు పెన్లో నుంచి ఆటోమేటికల్గా ఒక ఇట్లా ఈ ఇంక్ మార్క్ అనేది పడిపోతుంది. దాన్ని మళ్ళీ లాస్ట్కి ఇలా రబ్ చేసి మళ్ళీ రాస్తారు, మళ్ళీ రబ్ చేసి రాస్తూ ఉంటారు. సరే మీరు ఓవర్ ద ఫ్లో ఇంకా అలా రాస్తూ రబ్ చేస్తూ స్పీడ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి మీరు అలా రాస్తూనే ఉంటారు. కానీ ఇలా ఇంకు ఓవర్ఫ్లో అయినప్పుడు అది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా స్ప్రెడ్ అయినప్పుడు మీ పేపర్ యొక్క అపియరెన్స్ ఎగ్జామినర్కి ఖచ్చితంగా నెగిటివ్గా కనబడుతుంది, కేర్లెస్నెస్ కనిపిస్తుంది, నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. అందుకే ఇప్పటి నుంచే మీకు అందుబాటులో ఉన్న పెన్తో మీరు అంటే ఇప్పుడే ఎక్స్పెరిమెంట్స్ చేయండి. అంటే ఏ పెన్తో రాయాలి, ఏ పెన్ను ఇటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయట్లేదు. సో ఆ పెన్తో రాసుకొని మళ్ళీ ఆ పెన్తో మీకు హ్యాబిచ్యుయేట్ అయిపోవాలి. ఆ పెన్తో రాయడం మీరు హ్యాబిట్ అవ్వండి. అంటే మళ్ళీ ఎగ్జామ్ కంటే ముందు ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్కి 10 రోజుల ముందు సరే ఏ పెన్తో రాయాలి, బ్లూ పెన్నా బ్లాక్ పెన్నా కాకుండా ఏ మోడల్ పెన్ బాగుంటుంది, హ్యాండ్ పెయిన్ రాకుండా ఉంటుంది, ఇలాంటివి మీరు అడుగుతారు. కానీ ఇప్పుడే వెరీ బిగినింగే నేను చెప్తున్నాను. మళ్ళీ లాస్ట్లో వీడియో చేసినప్పుడు ఈ 2 నెలల తర్వాత మళ్ళీ చెప్తాను, అప్పుడే చేశాను కానీ మీరు చూడలేదు అంటుంటాను. సో అందుకే ఇది ఒక బేసిక్ పాయింట్. ఓకే, సో ఫస్ట్ తక్కువ ఫోర్స్ యూజ్ చేయండి, మంచి పెన్నుల్ని చూస్ చేసుకోండి. అండ్ దానికంటే ముందు ఇంకొన్ని టిప్స్ చెప్పే ముందు గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఫ్యాకల్టీ టీమ్ని మీకు పరిచయం చేస్తున్నాను. చాలా చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ టీం. మీరు చూడండి, దత్తు మేత్రే సార్ ఏపీ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ, జగదీష్ సార్ జాగ్రఫీ, ఇండియా, తెలంగాణ అండ్ ఎన్వైరన్మెంట్ డెవలప్మెంటల్ ఇష్యూస్ చెప్తున్నారు. శంకర్ రెడ్డి సార్ సోషాలజీ చెప్తున్నారు. సో నేను పాలిటీ చెప్తున్నాను. మునరత్నం నాయుడు సార్ ఆల్మోస్ట్ 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ. హిదాయతుల్లా సార్ 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ. సతీష్ పెండియాల సార్ గవర్నెన్స్. ఇషాక్ సార్ కూడా చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ. సో ఇంత మంచి అద్భుతమైన ఫ్యాకల్టీ టీంతో అద్భుతమైన కంటెంట్ మీకు అందించడం జరుగుతుంది. సో చాలా తక్కువ ప్రైస్కి మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి ప్రతి సబ్జెక్టుకు సంబంధించి. సొసైటీ తీసుకున్నాం అనుకోండి, సొసైటీలో ఒక 70 to 80 క్వశ్చన్స్, పాలిటీలో 70 to 80 క్వశ్చన్స్, జాగ్రఫీలో 70 to 80 క్వశ్చన్స్. అంటే ప్రతి 50 మార్కుల సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ 50 మార్క్స్ సబ్జెక్ట్ ఆల్మోస్ట్ 70 to 80 క్వశ్చన్స్ మీకు డీటెయిల్డ్గా, అంటే జస్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేసి దీన్ని అలా రాయాలి ఇదా రాయాలి అని చెప్పి పైన చెప్పి చెయ్యిలు దులుపుకోవాలని నేను అనుకోవట్లేదు. ఫ్యాకల్టీకి చాలా క్లియర్గా నీట్గా చెప్పి ఉన్నాను. సో మరీ సాగదీయకుండా, మరీ పైన చెప్పకుండా ప్రతి పాయింట్, అసలు ఒక జీరో నాలెడ్జ్ పర్సన్. జీరో నాలెడ్జ్ అంటే చాలామంది గ్రూప్ 2, 3, 4కి ప్రిపేర్ అయి ఉన్నారు, అయినప్పటికీ కూడా కాన్ఫిడెన్స్ తక్కువ. గ్రూప్ 1లో ఇంకేదైనా కొత్తగా ఉంటుందేమో, సో మళ్ళీ కోచింగ్ తీసుకొని ముందుకెళ్ళాం, ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని సో డైరెక్ట్గా బోర్డు పైన క్వశ్చన్ పెట్టి అంటే సబ్జెక్ట్ నేను చెప్తున్నాను, అంటే ఒక ఫ్యాకల్టీ చెప్తున్నాడు కాబట్టి ఫ్యాకల్టీకి ఆబ్వియస్గా నాలెడ్జ్ ఉంటుంది. ఆయన పైన చెప్పుకుంటూ పోతే ఆయనకు బెనిఫిట్ అవుతుంది, కానీ మీకు బెనిఫిట్ అవ్వదు. అందుకోసం క్వశ్చన్ చెప్పి ఫస్ట్ దానికి సంబంధించిన కోర్ కాన్సెప్ట్ మొత్తం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించి ఆ కంటెంట్ యూజ్ చేసుకొని ఇప్పుడు నేను ఇవ్వబోయే క్వశ్చన్స్ ఎలా రాయాలి, ప్రతిరోజు 1 గంట సేపు క్లాస్లో 2 క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తారు, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అట్లా మొత్తం కోర్స్ అయిపోయేసరికి ప్రతి సబ్జెక్టుకి సంబంధించి కంటెంట్ మీ దగ్గర ఉంటుంది. 70 నుంచి 80 క్వశ్చన్లు మేము చెప్పిన ఉంటాయి. ఈ 70 to 80 క్వశ్చన్స్ కూడా తూతూ మంత్రంగా ఏదో పేరుగా తీసుకున్నది కాదు. సో మెచ్యూరిటీ తోటి, టీఎస్పీఎస్సీ మైండ్ సెట్ తోటి, ప్రీవియస్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, కరెంట్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, యూపీఎస్సీ ఎలా గెస్ చేస్తుంది, వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఒక్కొక్క సిలబస్లో ఉన్న కీవర్డ్ని హైలైట్ చేస్తూ ఈ 70 to 80 క్వశ్చన్స్ని నా ఫ్యాకల్టీ టీం పికప్ చేయడం జరిగింది. నీకు కంటెంట్ చెప్పడానికి నేను గంట సేపు కనబడ్డా దాని వెనకాల దాదాపుగా 3-4 గంటల కృషి చేసి మీకు కంటెంట్ చెప్తున్నాం. అంటే అంత కష్టపడి మీకు చెప్తున్నాం, అంత అద్భుతమైన కంటెంట్ మీకుంది. అండ్ అలాగే ఈ ఫ్యాకల్టీస్ అందరి యొక్క ఇండివిజువల్ సబ్జెక్ట్స్, మీకు ఓన్లీ ఎకానమీ కావాలంటే అది, ఓన్లీ ఎన్వైరన్మెంట్ కావాలంటే ఎన్వైరన్మెంట్ మాత్రమే,
లేకపోతే జగదీష్ సార్ చెప్పే ఎన్వైరన్మెంట్ అండ్ జాగ్రఫీ కలిపి కోంబో కోర్సెస్, ఇప్పుడు హిదాయతుల్లా సార్ 100 మార్క్స్ చెప్తున్నారు, సెక్షన్ ఏ సెక్షన్ బి ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాని కోంబో కోర్స్, ఓన్లీ ఇషాక్ సార్ కి సంబంధించిన డేటా ఇంటర్ప్రిటేషన్ కోర్స్, ఇలా నా సబ్జెక్ట్ పాలిటీకి సంబంధించిన ఇండివిజువల్ కోర్స్. సో అన్ని ఇండివిజువల్ కోర్సెస్ ఉన్నాయి అండ్ అలాగే అన్ని కలిపిన ఫుల్ లెంత్ కోర్సు చాలా రీజనబుల్ ప్రైస్ కి రోహిత్స్ అనాలిసిస్ యాప్ లో ఉంది. యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టిఎస్పిఎస్సి అనే సెక్షన్ ని క్లిక్ చేయండి. దాంట్లో అన్ని కోర్సెస్ కనబడతాయి. గ్రూప్ 1 మెయిన్స్ ఫుల్ కోర్స్ అని క్లిక్ చేయొచ్చు, లేదా ఇండివిజువల్ కోర్సెస్కి వెళ్ళి ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ని మీరు చూసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఎవరికైతే కంటెంట్ ఉందో సో వాళ్ళ కోసం మంచి స్పెషలైజ్డ్ మెంటార్షిప్ కమ్ టెస్ట్ సిరీస్ ని లాంచ్ చేయడం జరిగింది. సో ఒకేసారి 15 క్వశ్చన్లు పెట్టినా మీకు రాయాలనిపించదు, 15 క్వశ్చన్ల అమ్మ అనిపిస్తుంది. సో టైం టు టైం ఒక షెడ్యూల్ ఇచ్చి, సో రోజు అంటే డే బై డే ఒక 5 క్వశ్చన్స్, సో మళ్ళీ 5 క్వశ్చన్స్, ఎస్సే, ఇలాంటివన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. 100% ఇవాల్యుయేషన్ ఇస్తాము అనే కాన్సెప్ట్ తో మెంటార్షిప్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మెంటార్షిప్ ప్రాసెస్ ఎలా ఉంటది అని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇన్ కేస్ ఆ వీడియో దొరకకపోతే సెండ్ ద మెంటార్షిప్ డీటెయిల్ వీడియోస్ అని పెట్టండి. అంటే ఇంతకుముందు చెప్పిన ఈ ఫుల్ కోర్స్ సపరేట్, సో ఈ కోర్సు తీసుకునేలా అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా కోర్స్ తీసుకోవచ్చు, లేదా మెంటార్షిప్ కమ్ టెస్ట్ సిరీస్ కావాలంటే వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన పాయింట్స్ లో 2 పాయింట్స్ చెప్పడం జరిగింది. సో నో మోర్ ఫోర్స్, ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయకండి. సో ఒక పెన్నుతో అలవాటు చేసుకోండి. ఆ పెన్ను వల్ల మీరు ఎటువంటి ఇబ్బంది పడకూడదు. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఇప్పటి నుంచే ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు నేనేం చెప్తున్నానంటే, మీరిప్పుడు క్రాల్ అంటే అంబాడే దశలో ఉన్నారు. అంటే పిల్లలు పుట్టగానే మెల్లిగా పాకుతూ ఉంటారు కదా, క్రాలింగ్. అండ్ ఆ తర్వాత మెల్లిగా నడుస్తారు, మెల్లిగా రన్ చేస్తారు, తర్వాత స్ప్రింట్ కొడతారు, అంటే ఫాస్ట్ గా వెళ్ళడు. అంటే ఇప్పుడు మీరు ఫాస్ట్ గా వెళ్ళే దశ ఇమ్మీడియట్ గా రాదు, మెల్లిమెల్లిగా అంబాడుతూ నడుస్తూ పరిగెడుతూ మెల్లిమెల్లిగా ఇంపారు. కానీ మీరు ఏం చేస్తారు, ఈ అంబాడే దశ ఏదైతే ఉంటుందో, అంటే ఈ పాకే దశ ఏదైతే ఉంటుందో, ఇక్కడ మీకు మీరు ఫాస్ట్ గా ఎందుకు రన్ చేయలేకపోతున్నాను అని ఇమాజిన్ చేస్తే మూర్ఖత్వం అయిపోతుంది. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మా బాబు పుట్టి ఒక 1.5 year అయింది, వీడు ఇంకా రన్నింగ్ చేయట్లేదు అని మీరు డాక్టర్ దగ్గరికి అడిగితే పైనుంచి కిందకి చూస్తాడు. సేమ్ మీరు కూడా ఫస్ట్ ఆన్సర్ రాస్తున్నారు, ఫస్ట్ అద్భుతమైన ఆన్సర్ వస్తుంది అని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? సో అద్భుతమైన ఆన్సర్ రాలేదు అని బాధపడడంలో ఖచ్చితంగా మతిహీనత్వమే ఉంటుంది. అంటే అంబాడేవాడు ఎందుకు పరిగెట్టట్లేదు అని బాధపడడంలో ఎంత హ్యూమర్ ఉందో, నవ్వులాటగా ఉందో, ఇప్పుడే స్టార్ట్ చేసిన నువ్వు అద్భుతమైన ఆన్సర్ రైటింగ్ ఎందుకు రాలేదు అని బాధపడటంలో కూడా అదే లాజిక్ ఉంది. ఎందుకంటే చూడండి గైస్, ఎవరైతే ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తున్నారో మీరు ఫస్ట్ టైం లిమిట్ గురించి ఆలోచించకండి, టైం పెట్టుకొని రాయకండి, వర్డ్ లిమిట్ గురించి ఆలోచించకండి. ఈ వర్డ్ లిమిట్, టైం లిమిట్ ఇది ఆలోచించే టైం ఇది కాదు. ఫస్ట్ మీరు చెయ్యిని తిప్పండి, హ్యాండ్ ఫ్రీ అవ్వనివ్వండి. సో కంటెంట్ వర్డ్ లిమిట్ పట్టుకోకుండా యూ జస్ట్ గో ఆన్, మీరు అలా రాస్తూ ఉండండి. వన్స్ ఎప్పుడైతే హ్యాండ్ ఫ్రీ అవుతుందో, ఒక 1 month అవ్వచ్చు, 15 days అవ్వచ్చు, 40 days అవ్వచ్చు, పర్సన్ టు పర్సన్ అది వ్యారీ అవుతుంది. సో ఫస్ట్ ఇవేవి పట్టించుకోకుండా మీరు రాయడం స్టార్ట్ చేయండి. రాయడం స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, నేను తొలి దశలో ఉన్నాను. ఇమ్మీడియట్ గా ఎవరికి మంచి ఆన్సర్ రాదు, కానీ టేక్స్ టైం. కానీ మీరు పడ్డ శ్రమ మొత్తం ఓవర్ నైట్ గా చూపిస్తుంది. అంటే ఫర్ సపోజ్ చూడండి, మీరు ఒక చెట్టుని కొట్టేస్తూ ఉన్నారనుకోండి. సో ఈ చెట్టును కొట్టేస్తూ ఉన్నప్పుడు ఇలా మీరు ఇక్కడ కట్ చేస్తూ ఉన్నారు, చెట్టు పడట్లేదు, కట్ చేస్తూ ఉన్నారు, పడట్లేదు. కానీ లాస్ట్కి ఒక్క బైట్ ఇస్తారు, ఒక బైట్ ఇవ్వగానే చెట్టు కింద పడిపోతుంది. అంటే కేవలం ఒక్క బైట్తో చెట్టు పడ్డట్ట. అంటే ఇవన్నీ మనకు కనిపించదు, ఇదంతా కృషి మెల్లిమెల్లిగా బిల్డ్ అవుతుంది, ఫోర్స్ అంతా బిల్డ్ అయింది, ఇక్కడ దాకా కట్ అయింది, ఒక్కసారి కొట్టగానే చెట్టు పడిపోతుంది. నువ్వు రాస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ కనిపించదు, రాయు అయినా ఇంప్రూవ్మెంట్ కనిపించదు, అయినా రాయు. కనిపించినంత వరకు రాస్తూ ఉండు. నీలో ఆ కన్సిస్టెన్సీ వల్ల ఏదో ఒక రోజు ఓవర్ నైట్ గా బెస్ట్ ఆన్సర్ వస్తుంది. కానీ ఆ బెస్ట్ ఆన్సర్ కి బెస్ట్ కన్సిస్టెన్సీని నువ్వు చూపించగలగాలి. బెస్ట్ కన్సిస్టెన్సీని నువ్వు చూపించగలగాలంటే నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి.
అంటే ఫస్ట్ నుంచే నాకు మంచి రైటింగ్ రావట్లేదు, మంచి ఆన్సర్ రావట్లేదు అంటే ఎప్పటికీ రాదు. నిన్ను నువ్వు అర్థం చేసుకో. సో నువ్వు కూడా ఒక కామన్ మ్యానే, అందరూ కామన్ మ్యానే, అందరికీ ఒకేసారి బెస్ట్ ఆన్సర్ రైటింగ్ రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అందుకే స్లోగా చదవండి. ఓకే, సో కంటెంట్ బిల్డప్ చేసుకున్న తర్వాత దాంతోపాటు ప్యారలల్గా ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు వీటిని కూడా మీ మైండ్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేశారో స్టూడెంట్స్ కొంతమంది సార్ అన్ని క్వశ్చన్స్ని ఫిల్ చేయాలా, కొన్ని క్వశ్చన్స్ని ఫిల్ చేయాలా, మీరు ఇప్పటి నుంచే టెస్ట్ సిరీస్ రాయడం స్టార్ట్ చేస్తే దాదాపుగా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే అలవాటుని ప్రారంభించండి. అన్ని క్వశ్చన్స్ని అలవాటుని ప్రారంభించడం స్టార్ట్ చేయండి. సో దెన్ ఇట్ విల్ బి ఫైన్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్, అన్ని ఒకేసారి చెప్పినా మీ మైండ్లోంచి వెళ్ళిపోతాయి. సో నేను టైం తీసుకొని ఈ 4 ఇంపార్టెంట్ టిప్స్ 100% ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యే టిప్స్ మీకు చెప్పడం జరిగింది. ఇందులో ఏది కూడా వృధా ప్రయాస అన్నట్టు యూజ్లెస్ థింగ్స్ చెప్పలేదు. ఖచ్చితంగా మీరు తప్పు చేస్తారు, అలాంటివి చేయకుండా మీకు చెప్తున్నాను. అండ్ ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అండి, 5th పాయింట్, ఒకవేళ మీ ఆన్సర్ రైటింగ్ మరీ వర్స్ట్గా ఉంటే, అంటే ఎగ్జామినర్కి అర్థమయ్యేలాగా ఉండాలి కనీసం, అంటే ముత్యాల్లాగా ఉండాలని నేను చెప్పట్లేదు, కానీ ఎగ్జామినర్కి అండర్స్టాండబుల్ అంటే అర్థమయ్యేటట్టు అయినా నీ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. సో దానికోసం ప్రయత్నించు. నీ హ్యాండ్ రైటింగ్ ఇన్ కేస్, ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ బాగోలేకపోతే నువ్వు టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వద్దు అని చెప్పడం నా మూర్ఖత్వం అవుతుంది. ఏ పుట్టలో ఏ పాముందో, ఎవడిలో ఏం టాలెంట్ ఉందో, ఎవడి దగ్గర ఏం అదృష్టం ఉందో తెలియదు. కానీ సాధ్యమైనంత వరకు నీవు నీ హ్యాండ్ రైటింగ్ని అర్థమయ్యేటట్టు, కొన్నిసార్లు కర్సివ్గా రాస్తారు ఎందుకంటే ఎగ్జామినర్కి తిక్కలేసింది అనుకోండి, సో ఉన్న మార్కుల్ని కూడా తీసేస్తాడు. ఎగ్జామినర్ పేషెంట్స్ని ఎప్పుడు అంటే మనం టెస్ట్ చేయకూడదు. సరే, ఇంకా పోను వీడియోస్లో ఇంకా మంచి టిప్స్ మీకు చెప్తా ఉంటాను. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ పరంగా దేని గురించి అయినా కూడా ఏదైనా డౌట్ ఉంటే ఫీల్ ఫ్రీ ఇన్ మెసేజింగ్ మీ పర్సనల్ 9110556858. ఇది నా వాట్సాప్ నంబర్. మెసేజ్ మాత్రమే చేయండి, కాల్ మాత్రం చేయకండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.